ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, ఉత్కంఠకు తెరదించుతూ మొత్తం మీద ఎన్నికల ఫలితాలు ఈ రోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎలాంటి వ్యూ ఉంది అంటే ఏం చెప్తారు? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. సో ప్రధానంగా దేశం దృష్టి అంతా కూడా ఇటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఈ రెండు రాష్ట్రాలపైనే ఉంది. సో అస్సాంలో బీజేపీ మరోసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇటు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటను కమలం బద్దలు కొట్టినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఏకంగా 15 సంవత్సరాల పాటు అప్రతిహతంగా మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ను పరిపాలించారు. సో ఆ మమతా పరిపాలనకు చెక్ పెడుతూ ఈ రోజు ఓటర్లు తీర్పిచ్చారు. ఏకంగా ఆల్మోస్ట్ 200 మార్కును టచ్ అయ్యే దిశగా బీజేపీ దూసుకుపోతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో చాలా స్పష్టమైనటువంటి మెజారిటీతో బీజేపీ అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. ఏకంగా 2/3 మెజారిటీతో పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయ డంకాను మోగించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో 15 సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకత ఈసారి బీజేపీకి బాగా కలిసి వచ్చింది. వీటితో పాటు చొరబాటుదారుల సమస్య, అలాగే ఆర్జీ కార్ ఇన్సిడెంట్, అత్యాచార ఇన్సిడెంట్, సో ఇలా అనేక అంశాలు కూడా బీజేపీకి కలిసి వచ్చాయి. సో ఈ అంశాలను చాలా విస్తృతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి స్వయంగా ఈ ప్రచారాన్ని ఉరకలెత్తించారు. సో ఈ ప్రచారం ఫలించి ఈరోజు బీజేపీ ఏకంగా 200 మార్కును టచ్ చేసేటువంటి స్థాయి దిశగా దూసుకెళ్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో క్లియర్ గా బీజేపీ తరపున సువేందు అధికారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నప్పటికీ ఆయనకి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం కనబడుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. సో ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటి ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఖచ్చితంగా బీజేపీ మొదటి నుంచి చెప్తుంది ఈసారి ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో పరివర్తన చూడబోతున్నారు, చేంజ్ చూడబోతున్నారని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. సో దానికి తగ్గట్టుగా బీజేపీ సంస్థాగతంగా కూడా అనేక వ్యూహాలు అమలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. నిజానికి 2021లోనే బీజేపీ చాలా దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. 77 సీట్లను గెలుచుకోగా ఆల్మోస్ట్ 40 సీట్లు, 44 సీట్లు 10,000 తేడాతో, అలాగే 20 సీట్లు 5,000 ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయినటువంటి పరిస్థితి. సో ఈసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండే దిశగా బీజేపీ మొదటి నుంచి కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళింది. దానికి తోడుగా ప్రభుత్వ వ్యతిరేకత, ఆర్జికర్ అత్యాచారం ఇన్సిడెంట్, చొరబాట్లు, అలాగే బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగినటువంటి దాడులు, ఇలాగ అనేక అంశాలు కూడా బీజేపీకి కలిసి వచ్చాయి. వీటికి తోడు ఎస్ఐఆర్ ఏదైతే నిర్వహించారో ఎస్ఐఆర్ లో దాదాపు 90 లక్షల ఓట్లను తొలగించారు. సో ఈ 90 లక్షల ఓట్ల తొలగించినటువంటి కారణంగా మెజారిటీ చాలా మంది చొరబాటుదారులు, అలాగే ఇతర నకిలీ ఓట్లన్నిటిని కూడా తొలగించారు. సో దీని ఫలితంగా కూడా ఇది కూడా బీజేపీకి అడ్వాంటేజ్ గా మారిందనేది ప్రధానంగా విశ్లేషకులు చేస్తున్నటువంటి అంచనా. సో ఆ నేపథ్యంలో ఇలా అనేక అంశాలు బీజేపీకి కలిసి రాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా చివరి నిమిషంలో కూడా సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలినటువంటి పరిస్థితి చూసాం. సో ఎస్ఐఆర్ అంశం పైన ఆమె పదే సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ పెద్దగా ఆశించినటువంటి ఫలితం అక్కడ ఆమెకు దక్కలేదు. అలాగే ఆమె సంస్థకు సంబంధించినటువంటి చూస్తున్న ఎలక్షన్స్ మానిటర్ చేస్తున్నటువంటి ఐప్యాక్ సంస్థ పైన ఈడీ చేసినటువంటి దాడులు గాని ఇలా అనేక అంశాలతో ఇటు మమతా బెనర్జీ ఉక్కిరిబిక్కిరైనటువంటి సందర్భం కనబడుతుంది. సో దీని ఫలితంగానే ఈరోజు బీజేపీ పశ్చిమ బెంగాల్లో ఎన్నడూ లేనంతగా చరిత్రలో ఎప్పుడు కూడా బీజేపీ ఇటు పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రాలేదు. సో సరిహద్దు రాష్ట్రం, బంగ్లాదేశ్ తో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రం. సో ఇక్కడ నుంచి భారీ ఎత్తున చొరబాట్లు వస్తుంటాయి మన దేశంలోకి. సో అలాంటి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎప్పటి నుంచో కలలు కంటుంది, కానీ అవి కాలేదు. కానీ ఎట్టకేలకు ఈరోజు బలమైనటువంటి సంస్థాగత వ్యూహం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాల కారణంగా ఈరోజు బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టింది. అలాగే ఇటు తమిళనాడు కనుక చూస్తే క్లియర్ గా తమిళనాడు ఫలితాలు అందరినీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు ఈరోజు వచ్చాయి. ఇటు ముఖ్యమంత్రి సీటును కైవసం చేసుకునే దిశగా టీవీకే పార్టీ దూసుకుపోతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఏకంగా 130 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. అనేక చోట్ల ఇప్పటికే గెలుపు కూడా ఖరారైనటువంటి సందర్భం మనం చూస్తాం. సో 8 సీట్ల మెజార్టీ మాత్రమే తగ్గింది. సో ఇట్స్ షార్ట్ ఆఫ్ 8 సీట్స్ ఓన్లీ. 118 మెజార్టీ మార్కు, ఇంకా 8 సీట్లు కనుక వస్తే టీవీకే అక్కడ
ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకునేటువంటి అవకాశం ఉంది. ఎన్నడూ ఊహించని విధంగా, ఎవరు ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కూడా ఊహించని విధంగా ఏకంగా స్టాలిన్, అలాగే ఆయన తనయుడు కూడా ఉదయనిధి స్టాలిన్, వీరందరూ కూడా పూర్తిగా పరాజయం అంచున నిలబడినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో స్టాలిన్ పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోతుందని ఎవరు కూడా ఏ ఎగ్జిట్ పోల్ ఫలితం కూడా అంచనా వేయలేదు. అలాగే ఇటు టీవీకే పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా ఎవరు అంచనా వేయలేదు, కేవలం యాక్సిస్ మై ఇండియా తప్ప. సో ఇటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు తమిళనాడులో వచ్చాయి. ఖచ్చితంగా ఇది జెన్జీ రెవల్యూషన్ కు ఒక ఇండికేషన్ గా అందరూ అభివర్ణిస్తున్నారు. 18 నుంచి 29 ఏళ్ల వయసున్నటువంటి 1.5 మంది యువతీ యువకులు భారీ ఎత్తున ఇటు టీవీకేకు, తమిళ వేట్రి కజగం పార్టీకి భారీ ఎత్తున ఓటు వేశారు. సో దాని ఫలితంగానే ఈరోజు ఎంత అపూర్వమైన అఖండ విజయాన్ని తొలి విడతలోనే తొలిసారే ఆయన విజయాన్ని అందుకున్నటువంటి పరిస్థితి. సో విజయ్ సినిమాల తరహాలోనే విజయ్ పార్టీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టుగా తమిళనాడులో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇటు అన్నా డిఎంకే కూటమి గాని, ఇటు డిఎంకే కూటమి గాని చేసినటువంటి ప్రచారం గాని పెద్దగా ఫలించలేదు. ఈ రెండు పార్టీలు కూడా పాత పార్టీలే. సో ఈ రెండు పార్టీల యొక్క పర్ఫార్మెన్స్ ఆల్రెడీ ప్రజలకు తెలుసు. కాబట్టి ఈసారి కొత్త పార్టీకి అవకాశం ఇద్దాం అనేటువంటి ఆలోచనతో ప్రధానంగా యువత ఈరోజు టీవీకే తొలి ప్రారంభంలోనే తమ యొక్క విజయాన్ని, తమ సత్తాన్ని చూపించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇంకా రైట్ వెంకటేష్, తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ పార్టీలకి రైట్ వెంకటేష్, తమిళనాడులో ద్రవిడ పార్టీలకి చెక్ పెడుతూ ఈ రోజు టీవీకి అవతరించడం మనకు కనిపిస్తోంది. ఇటు బెంగాల్ విషయానికి వస్తే బీజేపీ విజయం అన్నది జాతీయ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుందంటే ఏం చెప్తారు? చాలా ఇంపాక్ట్ చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామి. సో చాలా ప్రధానమైనటువంటి భాగస్వామి. పార్లమెంట్ లో ఉన్నటువంటి రెండవ అతిపెద్ద పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, అలాగే డిఎంకేలు. సో ఈ బలమైనటువంటి పార్టీలు ఘోరమైనటువంటి ఓటమిని చవిచూసినటువంటి నేపథ్యంలో ఇండియా కూటమి బీటలు వారేటువంటి అవకాశం ఉంది. దానికి తోడు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించాలని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి చాలా ముమ్మరంగా ప్రచారం చేశాయి. సో మమతా బెనర్జీ బీజేపీకి బి టీం అని చెప్పి రాహుల్ గాంధీ ప్రచారం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది ఒక అవినీతి పార్టీ అని ఆయన ప్రచారం చేశారు. ఖచ్చితంగా మమతా బెనర్జీ పార్టీ ఘోర ఓటమి చవి చూసినటువంటి నేపథ్యంలో ఆమె ఈ ఇండియా కూటమిలో కొనసాగుతారా, జాతీయ కూటమిలో ఉంటారా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. సో ఖచ్చితంగా ఇండియా కూటమి బీటలు వారుతుంది అనేటువంటి ఒక అంచనాలు వస్తున్నాయి. ఇండియా కూటమి ఉంటుందా లేదా, దాని మనుగడ ఉంటుందా లేదా అనేటువంటి ఒక విశ్లేషణలు అయితే వస్తున్నాయి. డెఫినెట్ గా మనం చూడొచ్చు, విమెన్ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఈ పార్టీలు ఎవరైతే డిఎంకే గానీ, అలాగే ఇటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, వీరందరూ కూడా పునర్విభజనతో ముడిపెట్టిన కారణంగా విమెన్ రిజర్వేషన్ బిల్లు, ఈ డీలిమిటేషన్ బిల్లును పాస్ కాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో దీనికి ప్రజలు గుణపాఠం చెప్పారనేటువంటి విషయాన్ని బీజేపీ ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రచారం కారణంగా ఇటు యూపీలోనూ వచ్చే ఏడాది జరగనున్నటువంటి ప్రథమార్థంలో జనవరి ఫిబ్రవరిలో జరిగేటువంటి పంజాబ్ యూపీ ఎన్నికల్లో కూడా ఈ విషయాన్ని ప్రచారం చేసి అక్కడ కూడా విజయాలను అందుకునే దిశగా బీజేపీ ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది జాతీయ రాజకీయాలపైన ఒక తీవ్రమైనటువంటి ప్రభావం చూపబోతుంది. ఇండియా కూటమికి, మరీ ముఖ్యంగా ఇండియా కూటమి బీటలు వారుతుందనేది ఒక అంచనాలు వస్తున్నాయి. అయితే వెంకటేష్, టీఎంసీ ఓటమితో ఆ పార్టీ అంతర్గతంగా ఏమైనా భారీ మార్పులు కనిపించే చోటు చేసుకునే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? టీఎంసీ ఓటమితో ఆ పార్టీ అంతర్గతంగా ఏమైనా భారీ మార్పులు చోటు చేసుకోవడానికి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మమతా బెనర్జీ పాపులారిటీ పైన ఆధారపడినటువంటి పార్టీ. సో మొదటి నుంచి కూడా మమతా బెనర్జీ మనకు తెలుసు, షీజ్ ఏ ఫైర్ బ్రాండ్ లీడర్, స్ట్రీట్ ఫైటర్ గా ఆమెను అభివర్ణిస్తుంటారు. సో కింద పడ్డా గానీ లేచి కొట్లాడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నేత, పర్సీవరెన్స్, పట్టుదల ఉన్నటువంటి నాయకురాలుగా ఆమె పేరుంది. సో ఓడిపోయినంత మాత్రాన ఆమె పూర్తిగా పార్టీ నాయకులందరినీ కూడా పక్కన పెట్టే అవకాశం లేదు. మనం చూస్తే కనుక 15 సంవత్సరాల పాటు ఆమె ఏకఛత్రాధిపత్యాన్ని అక్కడ వహించారు. 15 సంవత్సరాల పాటు హ్యాట్రిక్ పరిపాలన అందించినటువంటి పరిస్థితి. సో సహజంగా 15 ఏళ్ల తర్వాత ఆ ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. సో ఆ వ్యతిరేకతలో ఈ రోజు టీఎంసీ కొట్టుకుపోయినట్టుగా మనం భావించాలి. అంత మాత్రాన పార్టీ పూర్తిగా కుదేలేనటువంటి భావించరాదు. అక్కడ కేవలం రెండు పార్టీలే ఇప్పుడు ప్రజెంట్, బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలే
ముఖాముఖిగా పోరాడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ వామపక్షాలు అలాగే కాంగ్రెస్ పార్టీ చాలా నామమాత్రంగా, ఒకప్పుడు ఆ రెండు పార్టీలు కూడా 30 సంవత్సరాల పాటు పశ్చిమ బెంగాల్ను రూల్ చేశాయి. అటువంటి పార్టీలు ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి. సో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బలం బలహీనత రెండు కూడా మమతా బెనర్జీ. సో ఆమె డెఫినెట్గా తమకు సంబంధించినటువంటి మళ్ళీ రీజనరేట్ చేసే అవకాశం ఉంది. పార్టీలో ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయి. నిజానికైతే ఆల్మోస్ట్ 70 మంది ఎమ్మెల్యేలను మార్చారు, చాలా మందిని మార్చారు, అయినప్పటికీ కూడా ఓటమిని తప్పించుకోలేకపోయారు. దానికి ఫలితంగా డెఫినెట్గా దానికి కనుక కారణాలు కనుక చూస్తే క్లియర్గా ప్రజా వ్యతిరేకత ఉంది. అక్కడ కింది స్థాయిలో చాలా పెద్ద ఎత్తున అక్కడ టీఎంసీ సంబంధించినటువంటి వాళ్ళు గూండాయిజం చేశారు. ప్రత్యేకించి మహిళలపైన భారీ ఎత్తున అఘాయిత్యాలకు పాల్పడ్డారు. మనకు తెలుసు ఆర్జీకర్ ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా కూడా అందరినీ కదిలించింది. ఒక డాక్టర్ పైన అత్యాచారం చేస్తే ఆ అత్యాచారం చేసినటువంటి వారిపైన సరైనటువంటి చర్యలు తీసుకోలేదనేటువంటి ఒక ఆవేదన ఇటు బెంగాల్లో సహా దేశం అంతా కూడా ఉంది. సో వారందరూ డాక్టర్లందరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మహిళలకు సరైనటువంటి న్యాయం చేయలేదు మమతా బెనర్జీ అనేటువంటి ఒక భావన అక్కడ ప్రజల్లో ఉంది. సో ఆ అంశం కూడా రిఫ్లెక్ట్ అయిన కారణంగా మహిళలు కూడా ఈరోజు క్లియర్గా బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఏకంగా ఆర్జికర్ ఇన్సిడెంట్లో చనిపోయినటువంటి మహిళా డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె తల్లి పానీపట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు, గెలుపు బాటలో ఉన్నారు. ఆమె గెలిస్తే కనుక ఆమెకు మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే వెంకటేష్, ప్రస్తుతం బెంగాల్ విజయం పట్ల గ్రౌండ్ లెవెల్లో బీజేపీ శ్రేణుల్లో ఎలాంటి ఉత్సాహం కనిపిస్తోంది? రియాక్షన్స్ ఏంటి? యాజ్ వెల్ యాజ్ టీఎంసీ ఎట్లా చూస్తోంది? ఆ పార్టీ రియాక్షన్ ఎలా కనిపిస్తోంది? ఖచ్చితంగా హిందూ జాతీయవాదం గెలిచింది. హిందూ ఓటు బ్యాంకు కన్సాలిడేషన్ కారణంగానే తాము ఈ విజయం సాధించామని బీజేపీ యంత్రాంగం అంతా కూడా నమ్ముతుంది. దానికి తోడు చాలా కింది స్థాయిలో కూడా చాలా రోజుల నుంచి వ్యవస్థాగతంగా బీజేపీ తమ యంత్రాంగాన్ని పటిష్టం చేసుకునేటువంటి దిశగా కింది స్థాయిలో ఎక్కడైతే బూత్ లెవెల్ నుంచి పన్నా ప్రముఖ్ అని బీజేపీలో పిలుస్తుంటారు. సో దాదాపు ఒక పోలింగ్ బూత్ లో 1000 నుంచి 1200 ఓట్ల వరకు ఉంటాయి. సో ప్రతి బూత్ లో ఒక బూత్ కమిటీలు ఏర్పాటు చేసి దానికి ఒక కన్వీనర్ ని పెట్టి వారికి ఎన్ని ఓట్లు ఒక్కొక్కరికి సంబంధించి వారిని మార్క్ చేస్తారు. సో మైక్రో లెవెల్ ప్లానింగ్ చేశారు. ఒక 10 ఇళ్లకు ఇంతమంది, 10 ఇళ్లకు ఇంతమందిని ఇన్ఛార్జీలుగా పెట్టి వారిపైన సూపర్వైజర్స్ ని ఇలా కింది స్థాయిలో కూడా చాలా బీజేపీ చాలా పకడ్బందీగా మైక్రో లెవెల్ ప్లానింగ్ చేయడం వల్ల ఈ గెలుపు సాధ్యమైంది. గెలుపు కోసం బీజేపీ కూడా చాలా శ్రమించాల్సి వచ్చింది. సో చాలా ఆషామాషిగా వచ్చినటువంటి విజయం కాదని బీజేపీ కూడా నమ్ముతుంది. ఎందుకంటే చాలా 2021లోనే చాలా దగ్గర వరకు వచ్చి బీజేపీ ఓడిపోయినటువంటి పరిస్థితి చూశారు. సో ఆ నేపథ్యంలో ఈసారి అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా బీజేపీ వ్యవహరించింది. సో డెఫినెట్గా తాము ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, సో ప్రధానంగా మహిళల రక్షణ కోసం దుర్గా సురక్ష స్క్వాడ్ ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఎవరైతే మహిళలపైన అఘాయిత్యాలకు ఒడిగడతారో వారికి అంతు చూస్తామని చెప్పి బీజేపీ వాగ్దానం చేసింది. సో డెఫినెట్గా ఆ దిశగా దుర్గా సురక్ష స్క్వాడ్లు ఏర్పాటు చేయడం కానీ, చొరబాటుదారుల సమస్యకు చెక్ పెడుతూ బంగ్లాదేశ్ సరిహద్దు అంతా కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామనేటువంటి ఒక వాగ్దానం ఇచ్చింది. అలాగే శాంతి భద్రతలను పరిరక్షిస్తాం, ఎవరైతే గుండాయిజం చేసి హఫ్తా వసూలు చేస్తారో, మామూలు వసూలు చేస్తారో వారందరినీ కూడా ఖచ్చితంగా ఉల్టా లట్కాయిస్తామని చెప్పి తల కిందికి కాళ్ళు పైకి పెట్టి చేస్తామని చెప్పి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో ఈ దిశగా సిరీస్ ఆఫ్ మెజర్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. వీటితో చివరిగా మనం చెప్పొచ్చు, ఇక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ ఫోర్సెస్ 2.5 లక్షల ఫోర్సెస్ అక్కడ ఉండి ఎన్నికలు నిర్వహించినటువంటి కారణంగా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఎన్నికలు నిర్వహించిన కారణంగా భారీ ఎత్తున ప్రజలు కూడా బయటకు వచ్చి ఓటు వేశారు. 93% టర్నౌట్ రికార్డ్ అయిందంటే ఖచ్చితంగా ఆ దిశగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ కూడా ఆస్కారం ఇచ్చింది. దాని ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందనేది బీజేపీ నమ్ముతోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.